హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్ సైనిక్పూరిలో గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ డూప్లెక్స్ విల్లా అయితే సేల్కి వచ్చిందండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇదేనండి గేటెడ్ కమ్యూనిటీ విల్లా వచ్చేసి ఇదేనమాట. ఈ విల్లా వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉందండి. ఇదంతా కూడా అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ ఎలా ఉంటుంది విల్లాకి. ఇప్పుడు విల్లా లోపల చూద్దాము. ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే వచ్చింది. ఇదంతా కూడా గార్డెనింగ్ ఏరియా స్పేస్. విల్లాకి సరౌండింగ్ అంతా కూడా బాల్కనీ స్పేస్ ఇచ్చారండి గార్డెనింగ్కి. ఇది వచ్చేసి హాల్ స్పేస్ అండి. ఈ విల్లాకి టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 2300 SFTలో అయితే వచ్చిందండి. టోటల్ బిల్టప్ ఏరియా. ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. చూస్తున్నారు కదండి విల్లా అయితే. ఇది వచ్చేసి లగ్జరీ విల్లా అనమాట. ఫుల్ లగ్జరీ అయితే ఉంటుందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్. ఇది వచ్చేసి టోటల్గా 4 BHK విల్లా అండి. ఇది వార్డ్రోబ్స్ కూడా చూస్తున్నారు కదా బెడ్రూమ్స్లో. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూము. ఈ విల్లాకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇది వచ్చేసి 6 years ఓల్డ్ అనమాట. కన్స్ట్రక్షన్ అయ్యి 6 years అయితే అవుతుంది. చూసారు కదండి హాల్ స్పేస్ ఇదంతా కూడా. టోటల్గా ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉందండి. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా స్పేస్ అనమాట. ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి. టోటల్ కబోర్డ్స్ అయితే చూస్తున్నారు కదా కిచెన్లో. చిమ్నీ కూడా ఉందండి. ఇది డైనింగ్ ఏరియా స్పేస్. సైడ్ బాల్కనీ స్పేస్ అండి. ఇది వాష్ ఏరియా స్పేస్ వచ్చింది బాల్కనీలో. మీరే చూస్తున్నారు కదా ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. స్టెప్స్ కింద కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. టోటల్గా ఇది వచ్చేసి 4 BHK విల్లా అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా హాల్ స్పేస్. అది ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సైనిక్పూరిలో అయితే ఉందండి. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉంది విల్లా. 165 స్క్వేర్ యార్డ్స్లో వచ్చిందండి. ఇదంతా కూడా హాల్ స్పేస్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి ఇదంతా కూడాను. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము. గ్రౌండ్ ఫ్లోర్లో 1 బెడ్రూమ్ చూసారు కదా. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము. బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ అయితే అరేంజ్ చేశారు చూసారు కదా. ఇది వచ్చేసి వార్డ్రోబ్స్ అండి. డ్రెస్ ఏరియా స్పేస్ అనమాట. ఇది అటాచ్డ్ వాష్రూము. బెడ్రూమ్ కూడా స్పేషియస్ అయితే వచ్చిందండి. ఇదంతా కూడా వార్డ్రోబ్స్. కలర్ కాంబినేషన్స్ అంతా కూడా క్లాసిక్ లుక్ అయితే ఉంది. టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 2300 SFTలో అయితే వచ్చిందండి. ఇది థర్డ్ బెడ్రూము. వార్డ్రోబ్స్కి డ్రెస్సింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేశారండి మిర్రరు. ఈ బెడ్రూమ్కి బాల్కనీ ఫెసిలిటీ వచ్చిందండి. ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ బాల్కనీ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మెయిన్ బాల్కనీ అనమాట. ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి. కమ్యూనిటీలో మెనీ విల్లాస్ అయితే ఉన్నాయి. టోటల్గా ఇది వచ్చేసి 4 BHK అండి. ఫస్ట్ ఫ్లోర్లోనే పూజా గది అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి పూజా గది అండి.
నెక్స్ట్ ఇంకా టెర్రస్ చూద్దామండి. ఇక్కడ చిన్న స్టోర్ రూమ్ లాగా అయితే అరేంజ్ చేశారండి కబోర్డ్స్. ఇదంతా కూడా టెర్రస్ అనమాట, చూస్తున్నారు కదా. అయితే ప్లాంటింగ్ అయితే చేశారు. ఇదండి ఈ విల్లా వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఫుల్ లగ్జరీ విల్లా అనమాట, 4 BHK విల్లా అండి ఇది. ఈ విల్లా మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మీకు హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ కొనుక్కోవాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.